ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో డిఫరెంట్ సినారియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే గ్రూపింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో కొన్ని కేసెస్లో గ్రూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో నేను ఇక్కడ మంత్ నేమ్ అని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో మంత్ నేమ్ అని సెలెక్ట్ చేయడంలోనే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి న్యూ డేటా గ్రూప్. ఓకే, సో గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట, మంత్ నేమ్ గ్రూప్స్, అలానే ఏ ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేశారో, అలానే గ్రూప్ టైప్ ఏంటి, ఇలా మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేనైతే గ్రూప్ నేమ్ చేంజ్ చేస్తాను. సో డెమో గ్రూప్, పేరు ఏదైనా అవ్వచ్చు. సో డెమో గ్రూప్. ఇక్కడ మీరు ఏదైతే డేటాని గ్రూప్ చేయాలనుకున్నారో వాటిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 3 months ఒక గ్రూపు, అంటే ఈచ్ 3 monthsని ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాను అనమాట. ఓకే, సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక గ్రూపు. ఇక్కడ గ్రూప్ అనేది కదా, దీని మీద సెలెక్ట్ చేయండి. సో మనకి ఇలా చూడండి గ్రూప్ అయింది. సో మీరు కావాలనుకుంటే సో పేరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ గ్రూప్. ఓకే, పేరు ఏంటంటే ప్రాపర్గా డిఫైన్ చేసుకోవచ్చు. అలానే సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months కూడా ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇది సెకండ్ గ్రూప్. ఇలా రీనేమ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం రీనేమ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో అలానే సో రిమైనింగ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ థర్డ్ గ్రూప్. సో దాని తర్వాత ఒకవేళ ఈ డేటాని మీ గ్రూప్ చేయాలనుకోవద్దనుకుంటే జస్ట్ ఇంక్లూడ్ అదర్ గ్రూప్, అంటే ఆ రిమైనింగ్ మంత్స్ నేమ్స్ అన్ని కూడా అదర్ గ్రూప్స్ కింద కన్సిడర్ అవుతాయి. కావాలంటే చూడండి ఏమొస్తుంది ఇక్కడ, అదర్ అని వచ్చింది. అంటే రిమైనింగ్ ఏదైతే మంత్స్ ఉన్నాయో ఆ మంత్స్ అన్నీ కూడా అదర్ అనే గ్రూప్ కింద ఇంక్లూడ్ అవుతాయి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇది అన్చెక్ చేయండి. సో మళ్ళీ ఇంకొక గ్రూప్ కూడా కన్సిడర్ చేద్దాం. సో గ్రూప్ ఇదేంటిది, ఫోర్త్ గ్రూప్ అనమాట. ఓకే, fourth_ గ్రూప్. ఇలా మనం ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 ఇలా మనం ఏంటంటే గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది గ్రూప్ వద్దనుకోండి, జస్ట్ అన్గ్రూప్ అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏదైతే మీరు ప్రీవియస్ గ్రూప్ సెలెక్ట్ చేస్తారో అది అన్గ్రూప్ అవుతుంది. మళ్ళీ మీకు కావాలనుకుంటే జస్ట్ గ్రూప్, దాట్స్ ఇట్. ఓకే, చాలా ఈజీగా ఇది చేయడానికి అవకాశం ఉంది. ఓకే, మళ్ళీ రీనేమ్ చేస్తాను. సో third_ గ్రూప్. ఓకే, సో దీన్ని ఓకే చేస్తున్నాం. చూడండి, సో ఇప్పుడు మనం ఏంటి 4 గ్రూప్స్ క్రియేట్ చేసాం. చూడండి ఇక్కడ డెమో గ్రూప్ ఉంది కదా, కావాలంటే మనం సో డేటా ట్యాబ్కి ఇక్కడ కూడా మనం చూడొచ్చు. చూడండి, సో ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ ఇలా మనకి ఏంటంటే మనం ఏదైతే డేటా గ్రూప్స్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా, దాన్ని ఒక విజువల్లో తీసుకుంటాను. ఓకే, సో ఒక కాలమ్ చార్ట్ తీసుకుంటాను ఇక్కడ. సో జస్ట్ డెమో గ్రూపు, అలానే సేల్స్ అమౌంట్. ఓకే, చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ గ్రూప్ వైజ్ ఒక సేల్స్ అమౌంట్. ఓకే, సో ఇది ఫస్ట్ గ్రూపు, ఇది సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూపు, ఫోర్త్ గ్రూప్. సో మీకు డౌట్ రావచ్చు, కానీ ఆర్డర్లో లేదు కదా. ఓకే, సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. మనం కావాలనుకుంటే కేస్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. కేస్ స్టేట్మెంట్ ఇన్ ద సెన్స్ లైక్ స్విచ్ రాసుకొని దాన్ని సో మనం ఆర్డరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, బట్ జనరల్గా నేను కాన్సెప్ట్ చెప్తాను అనమాట. ఓకే, ఇలా గ్రూపింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే సో విత్ ఇన్ ద గ్రూపింగ్ డ్రిల్ త్రూ కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్లో ఏమేమి మంత్స్ ఉన్నాయి, ఈ గ్రూప్లో ఏ మంత్స్ ఉన్నాయి, ఈ గ్రూప్లో ఏ మంత్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. సో దానికోసం మళ్ళీ మంత్ నేమ్ అనే కాలం ట్రాక్ చేస్తాం. ఓకే, సో మంత్ నేమ్ కాలం ట్రాక్ చేసాం. ఇప్పుడు చూడండి, సో మళ్ళీ ఇప్పుడు
ఈ ఫస్ట్ గ్రూప్లో ఏమేమి వస్తున్నాయి రైట్ క్లిక్ ఇచ్చి సో డ్రిల్ డౌన్ అంటే ఆ గ్రూప్లో ఏదైతే మంత్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. ఏమేమి ఉన్నాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సో మళ్ళీ ఫోర్త్ గ్రూప్లో ఏమున్నాయి? సో డ్రిల్ డౌన్ చేద్దాం. ఓకే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ బ్యాక్. ఓకే, సో అలానే సెకండ్ గ్రూప్లో ఏమున్నాయి? సో డ్రిల్ డౌన్. సో ఏప్రిల్, మే, జూన్. ఇలా మనం ఏంటంటే గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో ఏదైతే ఎలిమెంట్స్ యాడ్ చేసామో వాటిని కూడా మనం డ్రిల్ డౌన్ చేస్తే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సో విజువల్ అవుతుంది అనమాట. ఇలా అంటే కొన్ని కేసెస్లో గ్రూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే ఆర్డరింగ్ అనేది మళ్ళీ ఇక్కడ ఒక జస్ట్ ఏదో ఒక కండిషనల్ కాలం క్రియేట్ చేసుకొని దాన్ని సార్టింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఆర్డరింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అది పెద్ద కష్టమేం కాదు. సో మనం ఆల్రెడీ స్విచ్ ఫంక్షన్ గురించి, ఇఫ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఒకవేళ సో ఈ గ్రూప్స్ ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే సో దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, న్యూ డేటా గ్రూప్ ఆర్ ఎడిట్ డేటా గ్రూప్. ఓకే, సో న్యూ అంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయొచ్చు. ఎడిట్ డేటా గ్రూప్స్ అంటే ఏదైతే డేటా గ్రూప్స్ ఉంటాయో వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్దర్గా మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా రిమూవ్ చేసుకోవాలన్నా సరే మీరు ఫర్దర్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే సో గ్రూప్స్ అనేది చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.